Meeting controls window. Meeting controls window focus. Voice recorder window. Start recording button volume on. Space. Voice recorder. సార్ అది మీ కంప్యూటర్ సౌండ్ కొంచెం పెంచండి సార్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం పెంచండి సార్ కంప్యూటర్ సౌండ్. పెంచాను సార్. Speech mode mute. Speech mode talk. ఓకే, కొంచెం ఇంకా పెంచండి సార్. Raj has joined. ఓకే ఓకే సార్. Reject. Speech mode off. రైట్. సో లెటెస్ మనం ఒకసారి నిన్న చెప్పిన టాపిక్, డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత అండి మనం జనరల్గా టెక్స్ట్ టైప్ చేస్తుంటాము. అదేదైతే టెక్స్ట్ ఎక్కడి నుంచి కాపీ తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లో మనం పేస్ట్ చేస్తుంటాము. ఏదైనా ఉన్నప్పటికీ డాక్యుమెంట్లో మనకి టెక్స్ట్ ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ ఇక్కడ మనం టైప్ చేయడం జరిగింది. అయితే టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే సేవింగ్ ద డాక్యుమెంట్. దీన్ని మనం 5 రకాలుగా చెప్పుకున్నామండి. ఈ సేవ్ ఆప్షన్స్ మనం 5 రకాలుగా మనము ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పుకున్నాము. దీనిలో సేవ్లో ఫస్ట్ ఆప్షన్ సేవింగ్ ద న్యూ డాక్యుమెంట్. అంటే ఫస్ట్ టైం మనము డాక్యుమెంట్ సేవ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి. దీనిలో ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ మనం ఫైల్ ఆప్షన్స్కి వెళ్తాము. అక్కడ ఫస్ట్ హోమ్ ట్యాబ్ వస్తుందండి. ఆల్ట్ హిచ్ కొడితే హోమ్ ట్యాబ్ వస్తుంది. అక్కడ మీరు లెఫ్ట్ ఏర్ ఇవ్వగానే మీకు ఫైల్ ఆప్షన్స్ వస్తుంది, లేదా ఆల్ట్ ఎఫ్ ఇచ్చినా వస్తుందండి. ఇక్కడ డౌన్ ఏరో సేవ్ దగ్గర మీరు ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే మీకు సేవ్ డైలాగ్ బాక్స్ ఇక్కడ మీకు వెంటనే మీకు మన సాఫ్ట్వేర్ అనౌన్స్ చేస్తుంది, సేవ్ యాజ్ డైలాగ్ ఫైల్ నేమ్ :ఎడిట్ అని. ఇది ఫస్ట్ మెథడ్లో లాంగ్ రూట్లో వెళ్తాము. సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తాం, Ctrl+S ఇస్తామండి. డైరెక్ట్గా మొదటిసారి డాక్యుమెంట్ సేవ్ చేయడానికి Ctrl+S ఇస్తాము. అప్పుడు కూడా సేమ్ అదే మీకు డైలాగ్ బాక్స్ చెప్తుంది, సేవ్ యాజ్ డైలాగ్ ఫైల్ నేమ్ :ఎడిట్. థర్డ్ మెథడ్లో మనం F12 కీ కూడా మనం ప్రెస్ చేయొచ్చు. F12 కీ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే F12 కీ సేవ్ డైలాగ్ బాక్స్ అని మొదటిసారి డాక్యుమెంట్ సేవ్ చేస్తున్నాం కాబట్టి మన F12 కీతో కూడా మనము సేవ్ డైలాగ్ బాక్స్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇచ్చిన తర్వాత మీరు Ctrl+S ఇస్తారు. ఇక్కడ లేకపోతే ఫైల్ ఆప్షన్ నుంచి సేవ్కి వెళ్తారు, లేదా F12 తోటి సేవ్ డైలాగ్ బాక్స్కి వెళ్తారు. ఈ 3 విధాలుగా వెళ్ళచ్చు. అప్పుడు సేవ్ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత మీరు ఫైల్ నేమ్ ఇస్తారండి. ఒకవేళ మీరు ఫైల్ నేమ్ ఇవ్వకపోయినా డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు దాంతోనే ఒక పేరు క్రియేట్ చేసుకుంటుంది. కంప్యూటర్ ఏం చేస్తుందంటే తన పేరుతోటే ఒక నేమ్ క్రియేట్ చేస్తుంది. మీరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నేనే మీకు పేరు ఇచ్చేస్తాను. డాక్యుమెంట్ అంటే DOC1 అని చెప్పుద్ది. మొదటిసారి డాక్యుమెంట్ మనము అది మన ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మొదటిసారి ఫైల్ సేవ్ చేసేటప్పుడు doc1 అని చెప్పుద్దండి. మళ్ళీ రెండోసారి క్లోజ్ చేసి మళ్ళీ న్యూ డాక్యుమెంట్లో మళ్ళీ సేవ్ చేయాలనుకున్నారనుకోండి, పేరు ఇవ్వకుండా సేవ్ చేయాలంటే doc2 అని చెప్పుద్ది, DOC2 అని చెప్పుద్ది. అట్లాగా తన పేరుతోటే డిఫాల్ట్గా తన నేమ్స్ ఇచ్చుకుంటుంది అనమాట కంప్యూటర్. MS ఆఫీస్ ప్రోగ్రామింగ్ ఆ ప్రకారంగా చేశారు. లేదా మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన పేరు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అదే నంబర్స్ ఇస్తారా, నంబర్స్ లెటర్స్ కలిపి ఇస్తారా, లేదా లెటర్స్ ఇస్తారా, ఎలాగ ఇస్తారన్నది అది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చేస్తారు. ఎంట్రీ ఇచ్చేస్తే డిఫాల్ట్గా మనం సేవ్ చేసిన ఫైల్స్ ఎక్కడికి వెళ్తాయి, మై డాక్యుమెంట్స్కి వెళ్తుంది డిఫాల్ట్గా. సరే, మళ్ళీ మనం ఏం చేస్తాం, రెండోసారి ఈ ఫైల్ మనం క్లోజ్ చేస్తాం. ఆల్ట్ F4 ఇచ్చి ఫైల్ క్లోజ్ చేస్తాం. ఫైల్ సేవ్ చేస్తాం కదా, క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తాం. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేయడానికి దీన్ని కూడా మనం చెప్పామండి మెథడ్స్. ఒకటి ముందు డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి కదా, బ్లాంక్ డాక్యుమెంట్. ఒకటేమో మనకి రన్ డైలాగ్ బాక్స్. దీంట్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఏం చేశారంటే ప్రోగ్రామర్స్ WinWord అని ఇచ్చారు పేరు. WinWord, WINWORD. ఎక్కడ స్పేసెస్ ఇవ్వబాకండి. మీకు స్మాల్ లెటర్స్ ఇస్తే మొత్తం స్మాల్ లెటర్స్ ఇవ్వండి, లేదా క్యాప్స్ ఇస్తే క్యాప్స్ ఇవ్వండి. బట్ ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా WINWORD.
రన్ డైలాగ్ బాక్స్కి ఎలా వెళ్తారు? విండోస్ ఆర్, విండో బటన్ హోల్డ్ చేసి ఆర్ ఇవ్వండి, మీకు రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మీకు ఇక్కడ విన్ వర్డ్ టైప్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ విన్ వర్డ్ టైప్ చేస్తుంటే మీకు అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తుంది. దాని తర్వాత వేరే వాళ్ళు కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు వేరే ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తే అదే లిస్ట్ మీకు రన్ డైలాగ్ బాక్స్లో ఒక లిస్ట్ లాగా మీకు చూపిస్తుంది అనమాట. డౌన్ ఏరో అప్ ఏరో తోటి మీరు టైప్ చేసినటువంటి విన్ వర్డ్ మీకు ఆ లిస్ట్లోనే ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్సర్ట్ ట్యాబ్ తోటి మీరు చూసుకున్నారనుకోండి, మీకు అక్కడ విన్ వర్డా అదే వేరే అప్లికేషన్ ఉందా మీకు తెలుస్తుంది అనమాట. సో విన్ వర్డ్ ఉందని విన్ వర్డ్ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇది ఫస్ట్ మెథడ్లో మనం రన్ డైలాగ్ బాక్స్ నుంచి మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటాము. సెకండ్ మెథడ్లో మనం సెర్చ్ బాక్స్ నుంచి మన మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాగ ఓపెన్ చేస్తాం? మనం విండో బటన్ ప్రెస్ చేస్తాం, దట్ ఈస్ స్టార్ట్ బటన్, స్టార్ట్ మెన్యూ, విండో బటన్ ప్రెస్ చేస్తాం. మీకు సెర్చ్ ఎడిట్ అని వస్తుంది ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో అయితే కార్టానా విండో ఎడిట్ అని వస్తుంది. మీకు విండోస్ 7 ఓల్డ్ వర్షన్స్లో సెర్చ్ కోలన్ ఎడిట్ అని వస్తుంది. సెర్చ్ ఎడిట్ బాక్స్లో మనం కావాల్సిన అప్లికేషన్ నేమ్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సో మన మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలి కాబట్టి WORD ఇవ్వండి. ఇది ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఒక్కోసారి చూపించదు. డౌన్ ఏరో అప్ ఏరో తోటి కొంచెం మీరు అలా మూవ్ చేస్తే కర్సర్ని మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ మీకు చూపిస్తుంది అనమాట. అది మీరు ఏ వర్షన్ ఉపయోగిస్తున్నారో ఆ వర్షన్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇస్తుంది. 2007 ఉపయోగిస్తున్నారా, 2010, 2013, లేకపోతే 2016, 19. అక్కడ MS వర్డ్ తోటి మీకు పక్కన మీకు ఇయర్ కూడా చూపిస్తుంది అనమాట. సో MS వర్డ్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, సెర్చ్ బాక్స్లో ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ ఇచ్చేస్తే మీకు డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన మనం ఏం చేయబోతున్నాం, అప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి. సో దీనికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో మనం హోమ్ ట్యాబ్కి వెళ్తాం, లెఫ్ట్ యారో ఇస్తాం, అక్కడ మీకు ఫైల్ మెనూ వస్తుంది. హోమ్ ట్యాబ్కి ఎలా వెళ్తాం? Alt-H. మీరు షార్ట్ కట్స్ మర్చిపోద్దండి, ఈ మెనూస్ మీద అందరూ వర్కౌట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయో ఇక్కడ మీరు గమనించుకోవాలండి. ఒకటి హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, తర్వాత పేజ్ లేఅవుట్ ట్యాబ్, రెఫరెన్సెస్ ట్యాబ్, మెయిలింగ్స్ ట్యాబ్, రివ్యూ ట్యాబ్ అండ్ వ్యూ ట్యాబ్. ఈ ట్యాబ్స్కి మనం ఎలా మూవ్ అవుతాం, ఈ ట్యాబ్స్ని ఎలా ఓపెన్ చేస్తాం? ఆల్ట్ బటన్తో ఓపెన్ చేస్తాం. ఇవే రిబ్బన్స్ అనమాట, అప్పర్ రిబ్బన్స్, లోయర్ రిబ్బన్స్. అప్పర్ రిబ్బన్స్ నథింగ్ బట్ ద మెయిన్ ట్యాబ్స్ అనమాట. సో ఆల్ట్ బటన్ తోటి మనం మెయిన్ ట్యాబ్స్లో ఫస్ట్ ట్యాబ్ మీకు చూపిస్తుంది అనమాట, హోమ్ ట్యాబ్ అని. రైట్ యారో తోటి మీకు వేరే ట్యాబ్స్ని మీరు నావిగేషన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సరే, హోమ్ ట్యాబ్ షార్ట్ కట్ Alt-H, ఇన్సర్ట్ ట్యాబ్కి డైరెక్ట్గా Alt-N, తర్వాత పేజ్ లేఅవుట్ ట్యాబ్కి Alt-P, తర్వాత రిఫరెన్సెస్ ట్యాబ్కి Alt-S, తర్వాత మెయిలింగ్స్ ట్యాబ్కి Alt-M, తర్వాత రివ్యూ ట్యాబ్కి Alt-R, వ్యూ ట్యాబ్కి Alt-W. ఇవి షార్ట్ కట్స్ అనమాట, డైరెక్ట్గా మెనూలోకి వెళ్ళిపోవటానికి అనమాట. సో ఇక్కడ Alt-H హోమ్ ట్యాబ్ ఇస్తాం, లెఫ్ట్ యారో ఇవ్వండి, మీకు ఫైల్ ఆప్షన్స్ మరొకటి మీకు మెనూ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫైల్ ఆప్షన్స్ది అక్కడ మీరు డౌన్ యారో ప్రెస్ చేసుకుంటే ఓపెన్ డాట్ వస్తుంది అనమాట. మనకి ఎక్కడైతే డాట్ అని వస్తుంది, పూర్వకాలంలో మనకి ఓల్డ్ వర్షన్స్లో డాట్ అంటే ఎక్కడైతే మనకి డాట్ అని వస్తుందో అక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సేవ్ యాస్ డాట్ ఓపెన్ డాట్. సో ఈ ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డాట్ కొన్ని చోట్ల చాలా సందర్భాల్లో డ్రాప్ డౌన్ వస్తుంది, మనకి డ్రాప్ డౌన్ మెనూ కింద వస్తుంది అది. సో ఈ డాట్ అనేది ఎక్కువ తీసేయడం అనమాట. ఇక్కడ మీకు ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది ఫైల్ ఆప్షన్స్లో, అక్కడ ఎంటర్ ఇవ్వాలి. ఇది లాంగ్ రూట్లో. సెకండ్ షార్ట్ కట్ Ctrl-O, ఓపెన్ డైలాగ్ బాక్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోవటానికి Ctrl-O. మూడో షార్ట్ కట్ Alt-F-O. ఇలా మీరు ఈ కమాండ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కమాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేవి, ప్రతి ఒక్కరికి మనం గుర్తు చేస్తున్నాం. కమాండ్స్ని గుర్తుపెట్టుకుంటానికి మీరు రోజు యోగా చేయండి, మీ మెమరీ పవర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానికి యోగా చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి ఆ మెమరీ పవర్ ఉంటుందా లేదని కాదు, అదే దాన్ని మీరు ఒక క్రమశిక్షణ తోటి కాన్సన్ట్రేషన్ తోటి మనం ఈ కమాండ్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద మనం ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ జస్ట్ ఇన్సిస్టింగ్ అనమాట, మీకు అంటే నొక్కి మరీ చెప్తున్నాం. ఈ కమాండ్స్ అనేవి మనకి ఈ కమాండ్స్ ద్వారానే మనం పని పూర్తి చేయగలము. విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు నార్మల్స్ కంటితో చూసి పని చేస్తారు,
But in case of visual impaired, we'll have to work with the software. We'll have to work with the commands. Please remember. ఇక్కడ మీకు ఆ సాఫ్ట్వేర్కి మధ్యలో ఒక రిలేషన్ ఉండాలి, కమ్యూనికేషన్. అది కమాండ్స్ రూపంలో మనం దాన్ని ఆపరేట్ చేస్తుంటామండి. సో ఏ సిచ్యువేషన్ ఏ కమాండ్ ఇవ్వాలనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మన ఫింగరింగ్ కూడా చాలా మీరు కరెక్ట్ పాయింట్లో మీరు ఆ కమాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. అది ఇస్తేనే మీకు మీ పని పూర్తవుతుంది. బట్ ఎవ్రీబడి రిమెంబర్, సో విల్ హ్యావ్ టు వర్క్అవుట్. ప్రతి ఒక్కరు కూడా మీరు వర్కౌట్ చేయండి కమాండ్స్ మీద. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్ రూట్లో హోమ్ ట్యాబ్ ఇస్తాం. ఆల్ట్ హెచ్, లెఫ్ట్ ఏరో ఫైల్ ఆప్షన్స్ వస్తుంది, లేదా ఆల్ట్ ఎఫ్ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా. డౌన్ ఏరో ఓపెన్ వస్తుంది, ఇక్కడ ఎంటర్ ఇస్తారు, ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. లేదా ఎస్కేప్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ మెథడ్లో కంట్రోల్ ఓ ఇస్తారండి, ఇక్కడ ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. లేదా మూడో మెథడ్లో ఆల్ట్ ఎఫ్ ఓ. ఇలాగా మనకి షార్ట్ కట్స్ 2 ఉన్నాయి, కంట్రోల్ ఓ, ఆల్ట్ ఎఫ్ ఓ అని. కంట్రోల్ ఓ రాగానే మీకు ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. డైలాగ్ బాక్స్ గురించి మనం క్లియర్ చెప్పామండి నిన్న. There are 5 types of dialog boxes: message boxes, edit boxes, list views boxes, combo boxes, check boxes. అయితే మనకి డైలాగ్ బాక్స్ అనేది దాని స్వరూపం ఎలా ఉంటుందండి? అది ఒక అప్లికేషన్ ఫామ్ లాగా ఉంటుంది. దీనిలో మనం పనిచేసే ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, మనం వదిలిపెట్టే ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక ఆప్షన్ నుంచి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తానికి ట్యాబ్, టు గో టు ద ప్రీవియస్ ఆప్షన్ షిఫ్ట్ ట్యాబ్, టు రీడ్ ద సేమ్ ఆప్షన్ ఇన్సర్ట్ ట్యాబ్. ప్రధానంగా ఈ 3 కమాండ్స్ డైలాగ్ బాక్సెస్లో మనం వాడుతుంటామండి. ట్యాబ్ టు గో టు ద నెక్స్ట్ ఆప్షన్, షిఫ్ట్ ట్యాబ్ టు గో టు ద ప్రీవియస్ ఆప్షన్, ఇన్సర్ట్ ట్యాబ్ టు రీడ్ ద సేమ్ ఆప్షన్ రిపీటెడ్లీ. సో ఒకదానికి ఒకటి మనకి ఇక్కడ కమాండ్స్ లింక్ పడ్డాయి కాబట్టి, సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద కమాండ్స్. సో వన్స్ వీ ఓపెన్ ద డైలాగ్ బాక్స్, కంట్రోల్ ఓ ఇస్తాము. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయబోతున్నాము, ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ని మనం ఓపెన్ చేయబోతున్నాము. ఎప్పుడైతే మనం కంట్రోల్ ఓ ఇస్తామో ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి 2 సార్లు. షిఫ్ట్ ట్యాబ్ మీకు ఒక లిస్ట్ వ్యూస్ అక్కడ చూపిస్తుంది. షెల్ ఫోల్డర్ వ్యూస్, లిస్ట్ వ్యూస్ అని చెప్తుంది. ఇక్కడ ఎవరెవరు ఏ ఫైల్స్ సేవ్ చేశారో ఇక్కడ ఈ లిస్ట్ వ్యూస్ బాక్స్లో మనకి చూపిస్తుంది అనమాట. డౌన్ ఏరో అప్ ఏరో తోటి మీరు ఫైల్స్ చెక్ చేసుకోండి, లేదా మీరు ఏ పేరుతోటి స్టార్టింగ్ లెటర్ ఇచ్చారో ఆ లెటర్ ప్రెస్ చేయండి. అప్పుడు ఆ ఫైల్ నేమ్ రాగానే మీరు ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం సేవ్ ఆప్షన్ గురించి మనం మళ్ళీ ఇంకోసారి ప్రస్తావిస్తున్నాం ఇక్కడ. అంటే సేవ్ చేసిన ఫైల్ క్లోజ్ చేసిన ఫైల్ మనం ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇదే ఓల్డ్ డాక్యుమెంట్లో మళ్ళీ మనము న్యూ టెక్స్ట్ యాడ్ చేయబోతున్నాము. అది ఎక్కడ యాడ్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు టాప్లో యాడ్ చేయాలనుకుంటున్నారా, మిడిల్లోనా, లేకపోతే బాటమ్ ఆఫ్ ది ఫైల్లోనా అనుకున్నప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాటమ్ ఆఫ్ ది ఫైల్కి వచ్చేద్దాం. సో మనం బాటమ్ ఆఫ్ ది ఫైల్ కమాండ్ ఇవ్వాలి కదా, కంట్రోల్ ఎండ్ ఇవ్వాలి. డాక్యుమెంట్ ఓపెన్ చేసాం, సేవ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత అగైన్ విల్ హ్యావ్ టు కంటిన్యూ అవర్ వర్క్. అప్పుడు కంట్రోల్ ఎండ్ ఇవ్వాలి. కంట్రోల్ ఎండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం పారాగ్రాఫ్ మార్చాలా, కంటిన్యూ చేయాలా, ప్రతిదానికి మనం విల్ హ్యావ్ టు వర్క్ విత్ అవర్ మైండ్. సో మనం కంటిన్యూ చేయాలనుకుంటే అదే లైన్లో మీరు కర్సర్ని చూసుకోండి, లెఫ్ట్ ఏరో తోటి మీరు అది ఫుల్ స్టాప్ ఉందా లేదా, ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ 2 స్పేస్ బార్స్ ఇవ్వండి. కామా తర్వాత 1 స్పేస్ బార్ అండి, ఫుల్ స్టాప్ తర్వాత 2 స్పేస్ బార్స్. యాజ్ పర్ గ్రామటికల్గా మీరు పంక్చువేషన్ మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కామా తర్వాత 1 స్పేస్ బార్, ఫుల్ స్టాప్ ఇచ్చిన తర్వాత 2 స్పేస్ బార్స్. పారాగ్రాఫ్ మార్చేటప్పుడు 2 ఎంటర్స్. గుర్తుపెట్టి ఇవన్నీ మీరు కామన్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. పారాగ్రాఫ్ మార్చాలనుకుంటే ఫుల్ స్టాప్ తర్వాత పారాగ్రాఫ్ మార్చాలనుకుంటే 2 ఎంటర్స్ ఇవ్వండి. 2 ఎంటర్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్యాబ్ ఇవ్వండి. ఎవరండి ఇది మైక్రోఫోన్ మందా? ఓకే, ఎవరో సార్ రియల్మీ వాళ్ళు మ్యూట్ చేసేసారు. ఓకే. సో ఈ ప్రకారంగా మనం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలండి, గైడ్ లైన్స్. కామా తర్వాత 1 స్పేస్ బార్, ఫుల్ స్టాప్ తర్వాత 2 స్పేస్ బార్స్, పారాగ్రాఫ్ మార్చేటప్పుడు 2 ఎంటర్స్, పారాగ్రాఫ్ స్టార్టింగ్ అప్పుడు మనం
5 సార్లు స్పేస్ బార్ ఇవ్వండి, లేదా ఒక్కసారి ట్యాబ్ ఇవ్వండి. దెన్ స్టార్ట్ న్యూ పారాగ్రాఫ్. సరే, మీరు ఇక్కడ న్యూ టెక్స్ట్ మీరు టైప్ చేశారు. అగైన్ యూ కంటిన్యూడ్ యువర్ వర్క్. మీరు ఆ ఓల్డ్ ఫైల్లో న్యూ టెక్స్ట్ టైప్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీన్ని రీసేవ్ చేయాలి. సేవ్లో మనకి సెకండ్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం? ఇదే సేమ్ కంట్రోల్-S కమాండ్ని మనం మళ్ళీ ఉపయోగిస్తున్నాము. అంటే రీసేవ్ చేయడానికి కూడా కంట్రోల్-S గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. మొదటిసారి కంట్రోల్-S దేనికి ఇస్తున్నాము? ఫైల్ సేవ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. రెండోసారి కంట్రోల్-S దేనికి ఇస్తున్నాము? రీసేవ్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే ఓల్డ్ డాక్యుమెంట్లో న్యూ టెక్స్ట్ మీరు యాడ్ చేశారు. ఎప్పుడైతే న్యూ టెక్స్ట్ యాడ్ చేశారో ఖచ్చితంగా మీరు యాడ్ చేసిన న్యూ టెక్స్ట్ని మీరు రీసేవ్ చేయాలి. అట్లాగే మరొక సూచన ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్లో వర్క్ చేసేటప్పుడు, సేవ్డ్ డాక్యుమెంట్లో మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఆ ఫైల్ క్లోజ్ చేసే ముందు ఆల్ట్ F4 ఇస్తారు కదా, ఆల్ట్ F4 ఇవ్వకముందు మీరు ఫైల్ని రీసేవ్ చేసి ఆల్ట్ F4 ఇవ్వండి, మర్చిపోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఈ కంట్రోల్-S ఇవ్వటం మర్చిపోతుంటారు కొన్ని సందర్భాల్లో కొందరు. కాబట్టి మీరు ఒక వర్క్ చేసేటప్పుడు సేవ్డ్ డాక్యుమెంట్లో దానిలో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం మళ్ళీ సేఫ్గా ఉండాలి కాబట్టి, మళ్ళీ ఎక్కడ డిలీట్ కాకుండా మళ్ళీ దానిలోనే కరెక్ట్గా ఉండాలి కాబట్టి మీరు కంట్రోల్-S ఇవ్వండి, రీసేవ్ కమాండ్ ఇవ్వండి, కంట్రోల్-S ఇచ్చి అప్పుడు ఆల్ట్ F4 ఇవ్వండి ఫైల్ క్లోజ్ చేయడానికి. సో మన సేవ్లో మనం టైప్ 1 టైప్ 2 రెండు విధాలు తెలుసుకున్నాం. టైప్ 1లో సేవింగ్ ద న్యూ డాక్యుమెంట్, టైప్ 2లో రీసేవింగ్ ద డాక్యుమెంట్. సేమ్ కమాండ్, కంట్రోల్-S కమాండ్. ఇప్పుడు ఇదే సేవ్కి సంబంధించినటువంటి టైప్ 3లో మనం ఏం చేయబోతున్నామంటే సేవ్ యాజ్. దీనికి మనం ఎలా ఉపయోగించుకుంటాము? అప్పుడు ఏం చేయాలి? మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాము, బ్లాంక్ డాక్యుమెంట్. దానిలో టెక్స్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఫైల్ సేవ్ చేయాలనుకుంటే మీరు టెక్స్టే ఉండాలని రూల్ కాదు. టెక్స్ట్ లేకుండా కూడా మనం డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మీరు సేవ్ కమాండ్ మీకు గుర్తు లేకపోతే, కంట్రోల్-S కమాండ్ గుర్తు లేకపోతే, ఈ ఫైల్ ఇప్పుడు నేను సేవ్ చేయాలి ఎలాగా అని మీకు అనిపిస్తే, అప్పుడు ఇక్కడ మనకి లాంగ్ రూట్లో ఇక్కడ హోమ్ ట్యాబ్ రండి, లెఫ్ట్ యారో కొట్టండి, మీకు ఫైల్ ఆప్షన్స్ వస్తుంది. డౌన్ యారో సేవ్ యాజ్ దగ్గర ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటి? ఇక్కడ మనకి సేవ్ యాజ్ దగ్గర ఎంటర్ ఇస్తే సేమ్ అదే డైలాగ్ బాక్స్ మళ్ళీ వస్తుంది. అంటే సేవ్ దగ్గర ఎంటర్ ఇచ్చిన అదే సేమ్ డైలాగ్ బాక్స్. ఏ డైలాగ్ బాక్స్? సేవ్ ద ఫైల్. మొదటిసారి మనం ఇక్కడ ఫైల్ని సేవ్ చేస్తున్నాము. సేవ్ యాజ్ డైలాగ్, ఫైల్ నేమ్ :edit. కాబట్టి ఇక్కడ సేవ్ దగ్గర మొదటిసారి ఫైల్ సేవ్ చేసేటప్పుడు సేవ్ దగ్గర ఎంటర్ కొట్టిన అదే సేమ్ డైలాగ్ బాక్స్, సేవ్ యాజ్ దగ్గర కూడా ఎంటర్ కొట్టినా అదే సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఫైల్ సేవ్ చేయడానికి. కాబట్టి మనకి పెద్దగా డిఫరెన్స్ లేదు. సేవ్లో మొదటి ఆప్షను, సేవ్ యాజ్లో మొత్తం 3 టైప్స్ అండి. నిన్న మనం 3 టైప్స్ చెప్పుకున్నాం. సేవ్ యాజ్లో మొత్తం మనకు 3 టైప్స్ ఉన్నాయి. సేవ్ యాజ్లో మొదటి టైప్లో మనం సేవింగ్ ద న్యూ డాక్యుమెంట్. సెకండ్ మెథడ్లో సేవ్ యాజ్లో సెకండ్ టైప్ అనమాట. మనం ఏం చేయబోతున్నామంటే రీనేమింగ్ ద డాక్యుమెంట్స్. అప్పుడు మనం ఒక ఓల్డ్ ఫైల్ మనం ఓపెన్ చేసాం, సేవ్డ్ ఫైల్, ఓల్డ్ ఫైల్ ఓపెన్ చేసాం. దీనికి మనం రీనేమ్ చేయాలి. దీనికి కూడా సేవ్ యాజ్ కమాండే, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఫైల్ సేవ్ చేశారు, సేవ్ చేసిన ఫైల్ మీరు రీనేమ్ చేస్తున్నారు. అప్పుడు సేవ్ యాజ్కి లాంగ్ రూట్లో చెప్పాము, హోమ్ ట్యాబ్ తర్వాత లెఫ్ట్ యారో కొడితే మీకు ఫైల్ ఆప్షన్స్, డౌన్ యారో సేవ్ యాజ్, అక్కడ ఎంటర్ ఇవ్వండి. లేదా సెకండ్ మెథడ్లో ఆల్ట్ FA కమాండ్, షార్ట్కట్లో ఆల్ట్ FA ఇచ్చినప్పుడు మీకు ఇంతకుముందు మీరు ఏ ఫైల్ నేమ్ ఇచ్చారో ఫైల్ నేమ్ మీకు అనౌన్స్మెంట్ ఇస్తుంది అనమాట, చూపిస్తుంది, చెప్తుంది అనమాట. అప్పుడు ఇదే ఫైల్ నేమ్ మీద మీరు కొత్త ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. దాన్ని డిలీట్ చేయకుండానే మీరు అది ఆటోమేటిక్గా ఓవర్ రైట్ చేసుకుంటుంది. మీరు న్యూ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు, ఇచ్చి ఎంటర్ ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? మన లిస్ట్ వ్యూస్ బాక్స్లో మన డాక్యుమెంట్స్కి వెళ్తే కనుక మీరు రీనేమ్ చేసిన ఫైలు మీకు సెపరేట్గా చూపిస్తుంది. అంతకుముందు ఏ ఫైల్ అయితే ఉన్నదో ఓల్డ్ ఫైల్ అది కూడా చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చామండి, test1 అని ఫైల్ నేమ్ ఇచ్చాము. అదే test1కి
మనం రీనేమ్ చేసాం test2 అని. అప్పుడు మై డాక్యుమెంట్స్కి వెళ్ళి చూసుకున్నారనుకోండి, test1 ఉంటుంది, test2 ఉంటుంది. ఏది ఓపెన్ చేసినా దానిలో ఉన్న మ్యాటర్ అంతా ఒకటేలాగా ఉంటుంది. ఒకవేళ టెక్స్ట్ కనుక ఉన్నట్లయితే మీకు సేమ్ మ్యాటర్ మీకు రెండు డాక్యుమెంట్స్లో కనిపిస్తుంది. అంటే దీన్ని మనం ఏ ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు, ఒక డూప్లికేట్ ఫైల్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. test1 రీనేమ్ చేసాము, Alt F8 కమాండ్ ఉపయోగించి మనకి test1 చూపిస్తుంది. అక్కడ test2 టైప్ చేసాం, ఎంటర్ ఇచ్చేసాం. అప్పుడు ఏముంది, మనకి ఒక డూప్లికేట్ ఫైల్. అంటే test1లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ఫైల్ డిలీట్ అయిపోయినా test2 ఫైల్ మీకు ఒక జెరాక్స్ కాపీ లాగా, ఒక డూప్లికేట్ ఫైల్ లాగా ఉంటుంది. ఇది మనం ఆ ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. test1 నుంచి test2కి రీనేమ్ చేసాం, రీనేమింగ్ ద ఫైల్స్. టైప్ 3 మనకి సేవ్ యాజ్లో టైప్ 3 మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే మనము లొకేషన్ మార్చబోతున్నాము. డిఫాల్ట్గా మనం సేవ్ చేసిన ఫైల్ మై డాక్యుమెంట్స్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏం చేయబోతున్నాము, వేరే లొకేషన్, డాక్యుమెంట్స్ కాకుండా వేరే లొకేషన్ మనం మార్చబోతున్నాము. అప్పుడు మనం ఓల్డ్ ఫైల్ ఓపెన్ చేస్తాం. అప్పుడు మనం ఏం థింక్ చేసుకుంటాం, ఈ ఓల్డ్ ఫైలు మనకి డెస్క్టాప్ మీద ఉండాలి, లేదా వేరే డ్రైవ్లో లోకల్ డిస్క్, అయితే న్యూ వాల్యూమ్ డి. కొన్ని సిస్టమ్స్లో న్యూ వాల్యూమ్ వస్తుంది, కొన్ని సిస్టమ్స్లో లోకల్ డిస్క్ అని వస్తుంది. సో డీలో కానీ, ఈలో కానీ, అదే డెస్క్టాప్ మీద కానీ, వేరే లొకేషన్లో కానీ అని మనం డిసైడ్ చేసుకుంటే అప్పుడు మనం ఓల్డ్ ఫైల్ ఓపెన్ చేస్తాం. ఓల్డ్ ఫైలే కాదు, డైరెక్ట్గా మన న్యూ ఫైల్ కూడా మన మై డాక్యుమెంట్స్ కాకుండా మనం వేరే లొకేషన్ కూడా మొదటిసారి మార్చేటప్పుడు డైరెక్ట్గా లొకేషన్ కూడా మార్చి మనం సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్కి ఓపెన్ చేస్తారు. అక్కడ ఫైల్ నేమ్ మొదటిసారి అయితే ఫైల్ నేమ్ ఇస్తారు, లేదా ఆల్రెడీ సేవ్డ్ ఫైల్ అయితే మీకు ఫైల్ నేమ్ చూపిస్తుంది, అక్కడే అనౌన్స్మెంట్ ఇస్తుంది. ట్యాబ్ 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 టు ట్రివ్యూ. ఇక్కడ ట్రివ్యూలో డిఫాల్ట్గా మీకు డాక్యుమెంట్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు లొకేషన్ యారో కీస్తో డౌన్ యారో అప్ యారో తోటి లొకేషన్ మార్చి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి మళ్ళీ ట్యాబ్ 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 టు సేవ్ అని మీకు చూపిస్తుంది. అక్కడ ఎంటర్ ఇవ్వండి మళ్ళీ, లేదా డైరెక్ట్గా లొకేషన్ మార్చిన తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత Alt S కూడా ఇవ్వచ్చు, షార్ట్ కట్ డైరెక్ట్ కమాండ్. సో డైరెక్ట్గా మీకు ఆ లొకేషన్లో మీకు ఫైల్ సేవ్ అవుతుంది. ఇది సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్. అలా ఓపెన్ కూడా చెప్పాము, ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్పాము. రన్ డైలాగ్ బాక్స్ నుంచి మనం అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ లిస్ట్ వ్యూస్కి వెళ్ళడం కంట్రోల్ తోటి, లేదా సెర్చ్ బాక్స్ నుంచి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కి వెళ్ళి అలా ఓపెన్ చేయటం. అట్లాగనే సేవ్ చేసిన ఫైల్స్ని మనం ఎక్కడెక్కడ ఎలా ఓపెన్ చేసుకుంటాం, మొదటిసారి టైప్ 1లో ముందు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం, కంట్రోల్ ఓ ఇస్తాం, షిఫ్ట్ ట్యాబ్ 2 టైమ్స్ ఇస్తాం. ఇక్కడ సేవ్డ్ ఫైల్స్ అని మనకు చూపిస్తుంది, ఓపెన్ చేస్తాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నాం, మై డాక్యుమెంట్స్కి వెళ్తాం, లేదా డాక్యుమెంట్స్కి వెళ్తాం. ఇది సెర్చ్ బాక్స్ టైప్ చేస్తాం, మనకి స్టార్ట్ బటన్ ఇస్తాం, ఈ సెర్చ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ DOC అని టైప్ చేయండి, డౌన్ యారో కొట్టండి, డాక్యుమెంట్స్ ఫైల్ ఫోల్డర్ అని చెప్పుద్ది, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎవరెవరు ఏ ఫైల్ సేవ్ చేశారో అవన్నీ ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది. ఇక్కడ మీరు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వండి, ఓపెన్ అవుద్ది. సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్లో మీరు డెస్క్టాప్కి వచ్చేయండి, డెస్క్టాప్ నుంచి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేయండి. మీరు ఏ ఫైల్ నేమ్ ఇచ్చారో ఆ ఫైల్ నేమ్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ 2 letters 3 letters మీరు ఇక్కడ టైప్ చేయండి. అలాగే డౌన్ యారో డౌన్ యారో డౌన్ యారో డౌన్ యారో డౌన్ యారో తోటి మీకు డాక్యుమెంట్స్ లిస్ట్ వస్తుంది. అక్కడ మీరు సేవ్ చేసిన ఫైల్ మీకు చూపిస్తుంది, ఎంటర్ ఇచ్చేయండి. ఇలాగా ఈ 3 మెథడ్స్లో మనం ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని మీద మనం క్లియర్ కట్గా మన ఇన్ఫర్మేషన్ చెప్పామండి. సేవింగ్ ద ఫైల్స్, ఓపెనింగ్ ద ఫైల్స్, రీసేవింగ్ ద ఫైల్స్, రీనేమింగ్ ద ఫైల్స్, రీచేంజింగ్ ద లొకేషన్, and how to open our files from different locations. One is opening from the document, one is from the my documents, and another direction from search box. ఈ 3 directions లో మన ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది దీని మీద మనకి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మనం
ఫైండ్ అండ్ రీప్లేస్ కూడా చెప్పాము. ఇది కూడా మనకి ఏంటంటే మన డాక్యుమెంట్లో ఏదైనా రాంగ్ వర్డ్స్ పడినా ఏదైనా ఒక వర్డ్ బదులు మరొక వర్డ్ పడినా రీప్లేస్ చేసుకుంటానికి ఫైండ్ అండ్ రీప్లేస్. ఇది మనం ప్రాక్టికల్ కూడా చేసాం నిన్న. మీ డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ తీసుకుంటే కనుక చాలామందికి నేమ్స్ తప్పు పడుతుంటాయి, కొన్ని స్పెల్లింగ్స్ కూడా రాంగ్ పడుతుంటాయి. కాబట్టి ఒకటే రాంగ్ స్పెల్లింగ్ చాలా చోట్ల మీకు వచ్చింది అనుకోండి, ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ద్వారా మనం దాన్ని సరి చేసుకోవచ్చు. సో మనం డాక్యుమెంట్లో ఉన్నప్పుడు టెక్స్ట్ ఉంటుంది మనకి, అక్కడ మీరు ఏ వర్డ్ రాంగ్ పడిందో దాన్ని సరి చేసుకోవాలి. అదే వర్డ్ మనకి ఆ డాక్యుమెంట్లో మొత్తము ఆ 10 pages కావచ్చు, 5 pages కావచ్చు, 1 page కావచ్చు, అది ఎంతైనా కావచ్చు. ఇట్లాగా ఎక్కడెక్కడ మీరు అదే వర్డ్ మీరు రాంగ్ ఇచ్చారో ఎలా సరి చేసుకోవాలంటే ఫస్ట్ ముందు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం. డాక్యుమెంట్లో మీరు టెక్స్ట్ ఉన్నప్పుడు Ctrl+H కమాండ్ ఇవ్వండి. Ctrl+H ఇది ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్. కంట్రోల్ ఎప్పుడైతే మీరు Ctrl+H కమాండ్ ఇచ్చారో అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫైండ్ వాట్ అంటే డాక్యుమెంట్లో మనం ఏది తీసేయాలనుకుంటున్నామో, డాక్యుమెంట్లో మనం ఏది వద్దనుకుంటున్నామో అది ఇక్కడ టైప్ చేయాలి. ఫైండ్ వాట్ ఏది ఫైండ్ చేస్తున్నామో ఇక్కడ టైప్ చేయండి. ట్యాబ్ రీప్లేస్ విత్ అంటే దాని చోట్ల మనం ఏది మనం రీప్లేస్ చేయబోతున్నాము మీరు అది ఆ వర్డ్ టైప్ చేయండి. ఆ రాంగ్ వర్డ్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ క్యాప్స్లో ఉంటే క్యాప్స్ ఇవ్వండి. అక్కడ ఎలాగంటే ఇక్కడ అలాగే ఇవ్వాలి, ఏమాత్రం తేడా రాకూడదు. ఫైండ్ వాట్లో మనం ఏదైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఫైండ్ వాట్లో ఇవ్వండి. ఏది కావాలనుకుంటున్నామో ట్యాబ్ కొట్టండి. రీప్లేస్లో కావాలనుకున్న వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. అప్పుడు ట్యాబ్ టు రీప్లేస్ ఆల్ బటన్. ఇక్కడ మొదటిసారి స్పేస్ బార్, రీప్లేస్ అన్ని చోట్ల రీప్లేస్ చేయాలి కాబట్టి రీప్లేస్ ఆల్ బటన్ తీసుకున్నామండి. ఇక్కడ స్పేస్ బార్ ఇవ్వండి. ఇస్తే మీకు మొత్తం సర్చింగ్ చేస్తుంది. ఫైండ్ మొత్తం సరి చేసాను, ఓకే చేయమని చెప్పుద్ది. ఓకే చేస్తాం. మళ్ళీ స్పేస్ బార్ అంటే 2 సార్లు ఎంటర్ కానీ 2 సార్లు స్పేస్ బార్ కానీ ఇవ్వండి. ఆ డైలాగ్ బాక్స్ ఈ ఒక్కదానికి మన డైలాగ్ బాక్స్ ఉండిపోతుందండి స్క్రీన్ పైన. ఆ డైలాగ్ బాక్స్ తీసేయడం ఎస్కేప్ కొడతాము. అయితే ఒకటే వర్డ్ ఒకటే లైన్లో మనం తీయాలనుకుంటే కనుక ఫలానా ఫస్ట్ లైన్లోనో మరి అక్కడ మీకు చూపిస్తుంది ఆ రాంగ్ పడిన వర్డ్స్ ఏ లైన్లో పడ్డాయో. అప్పుడు మీరు దీన్ని ఎలా సరి చేసుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ రాంగ్ వర్డ్ టైప్ చేస్తారు ఫైండ్ వాట్లో, రీప్లేస్ విత్లో కావాల్సిన వర్డ్ టైప్ చేస్తారు. ట్యాబ్ టు ఓన్లీ రీప్లేస్ బటన్. ఇక్కడ ఎప్పుడైతే మీరు స్పేస్ బార్ ఇచ్చారో మీ రాంగ్ వర్డ్ ఏ లైన్లో ఉందో మీకు డౌన్ ఏరో అప్ ఏరో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ లైన్లో సరి చేసుకోవాలో రాంగ్ వర్డ్ని మీరు ఆ లైన్ దగ్గర కర్సర్ ఉంచి ట్యాబ్ టు ఓకే బటన్ చేస్తే అయిపోతుంది. ఇదండి ఫైండ్ అండ్ రీప్లేస్ది. ఈరోజు మరొక న్యూ టాపిక్ మనం చెప్పబోతున్నాం. ఇదేంటంటే ఆటో టెక్స్ట్. దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది ఆటో టెక్స్ట్కి. ఆటో మీన్స్ వాట్? టు బ్రింగ్ బ్యాక్ ఇమీడియట్లీ. ఆటో టెక్స్ట్ అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఆటో టెక్స్ట్ ఆప్షన్ మనం చెప్పండి. మీరు కొత్త టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి సార్, ఎందుకంటే అది మనకి వేరే ట్రాక్ లో వస్తుంది అట్లా. అంతే కదా వెంకటేష్? ఓకే, నాకు కంఫర్టబుల్ ఉంటుంది అట్లా చేస్తే. అదే కొత్త లెసన్ చేసినప్పుడు రికార్డ్ అవి న్యూ రికార్డ్ చేస్తే బాగుంటుంది అట్లా. అది కన్వర్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకో ఫైల్ లో మీరు చేయొద్దు అంటారు. ఇప్పుడు చేసేయమంటారా? ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది కదా, చేసేయండి సార్.